శవాలను అడ్డం పెట్టుకుని వైసీపీ నాయకులు శవ రాజకీయాలు చేస్తున్నారని మార్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పొదిలి మండలం సల్లూరు గ్రామంలో ఒక వ్యక్తి అంత్యక్రియల విషయంలో జరిగిన వివాదం కేవలం రెండు కులాల మధ్య వైసీపీ చిచ్చుపుట్టే ప్రయత్నం చేసిందని, ప్రశాంతంగా ఉన్న పల్లె వాతావరణాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. అధికారం చేపట్టి 7 నెలలు పూర్తిగా వస్తూ ఉంది. ఈ 7 నెలల కాలంలో ప్రజా రంజకమైనటువంటి పరిపాలన అందిస్తూ ప్రజలకు సాధ్యమైనంత వరకు ఇబ్బందులు కష్టాలు తెలియకుండా పరిపాలన సాగిస్తూ ముందుకు పోతున్నటువంటి మా పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు, మా మిత్ర నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, వారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి పదంలోకి దూసుకుపోతూ ఉంది. ఇటువంటి తరుణంలో ఎంతో ప్రశాంత వాతావరణంలో ఉండేటువంటి మార్కాపురం నియోజకవర్గంలో కొందరు కుహానాగాళ్ళు కావాలని కులాల మధ్యన చిచ్చు పెట్టాలని, మత విద్వేషాలను రెచ్చగొట్టాలని కుళ్ళు రాజకీయాలతో ప్రదర్శిస్తూ ఉన్నారు. ఒక దుర్మార్గమైనటువంటి సంఘటనలకి పూనుకుంటా ఉన్నారు. మీకు ఇంతకంటే మీకు చేత కాదా అని కూడా మేము అడుగుతా ఉన్నాం వైఎస్ఆర్ పార్టీ నాయకులు. ఇది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేసినటువంటి దుర్మార్గం. ఇది 100% ఇది దుర్మార్గమే. నేను ఇప్పుడు చెప్పబోయే సంఘటన రెండు కులాల మధ్యన చిచ్చు పెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్న నా కొడుకులకు చెప్తున్నటువంటి సమాధానం ఇది. దాంట్లో ఆంబేట్ విలేజ్గా సల్లూరు గ్రామం ఉంది. సల్లూరు గ్రామంలో 2 తెగలు ఉన్నాయి. ఈ 2 తెగలకు గత 40-50 సంవత్సరాల నుంచి 2 సపరేట్ శ్మశానాలు ఉన్నాయి. అక్కడ బీసీ సామాజిక వర్గానికి ఒక శ్మశానం ఉంది, ఓసీ సామాజిక వర్గానికి ఒక శ్మశానం ఉంది. అది ఆచారంగా గత 60-70 సంవత్సరాల నుంచి ఆ గ్రామస్తులు ఆ గ్రామం పుట్టినప్పటి నుంచి ఈ శ్మశానాలను ఎవరి శ్మశానాలు వాళ్ళు వాడుకుంటూ వస్తున్నటువంటి ఆచారం. అటువంటి ఆచారాన్ని కాలదోలి ఈరోజు గత ప్రభుత్వం వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఆ గ్రామంలో చిచ్చులు పెట్టాలా, వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, వీళ్ళు ఇంకొక కులానికి సంబంధించినటువంటి వాళ్ళని ఒక వంక పెట్టి ఈ శ్మశానాల చిచ్చు గత ప్రభుత్వంలో రేపెట్టారు. తీరా మళ్ళా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా ఈయన కొడుకులకు కంటి మంట ఆనక మళ్ళా ఈరోజు శవ రాజకీయాలను తీసుకొని వస్తూ ఉన్నారు. అమాయకులైనటువంటి బీసీలను అడ్డం పెట్టి వెనక వండి పబ్బం గడుపుకోవాలని చూస్తూ ఉన్నారు. శ్మశాన